హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సెన్సెక్స్ లెవెల్స్ రేపు ఎక్స్పైరీ ఉంది. దాని జట్ల నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపు రెసిస్టెన్స్ వచ్చి ఈరోజు ఏం హై ఫామ్ అయ్యిందో అది రెసిస్టెన్స్ లాగా ఎత్తుకున్నాను. ఇన్ కేస్ ఇంకో 100-200 పాయింట్స్ గ్యాప్ అప్ ఏమైనా అయితే డెఫినెట్గా మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాక ఫ్లాటు లేదా స్లైట్ గ్యాప్ డౌన్ అయితే బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూస్తే బెటర్గా అనిపిస్తోంది. నేను 2 days బ్యాక్ వీడియోలో చెప్పింది 82,000 పైన క్లోజ్ అయితే మార్కెట్ డెఫినెట్గా ఇక్కడి నుంచి ఒక 2,000 పాయింట్స్ వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది అంట మెన్షన్ చేసింది. సో 2,000 పైనే క్లోజ్ అయ్యింది. సో బెస్ట్ బయింగ్ జోన్ వచ్చి 82,256 నుంచి 82,186. రేపేమైనా ఈ లెవెల్లో వస్తే కళ్ళు మూసుకొని చూసుకోవచ్చు. ఇక్కడి నుంచే బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే. సెల్లింగ్ చూసే ప్రియారిటీ ఏదంటే బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వండి. బికాజ్ ఎందుకు అంటే ఒక కన్సాలిడేషన్ క్యాండల్ సాలిడ్గా బ్రేక్ అయ్యేది నుంచి బయింగ్ ఇక్కడ ఈ జోన్లో చూస్తే బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది అంటే చెప్తా ఉన్నాను. ఫ్లాట్ గ్యాప్ డౌన్ అయితే ఇది గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ 15 minutes క్యాండల్ రెడ్ క్యాండల్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికే చూస్తుంది. సో ఎక్కువ మంది బై చేసేకి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటారు. సో దానికి గ్యాప్ అప్ అయ్యింది అనేసి పైన అట్లే వెళ్ళిపోతుంది అనుకుంటారు. లేదు, మార్కెట్ కరెక్షన్ తీసుకునేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ సపోర్ట్ ఇది, సెకండ్ సపోర్ట్ బయింగ్ జోన్ మాత్రం ఇది. సో ఇది నోట్ చేసి పెట్టుకోండా. ఇక్కడ ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది, ట్రేడ్ తీసుకునేదానికి పోవదండా. ఇక్కడ ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అనేసి నాకు కమెంట్స్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. లైక్ నా అనాలిసిస్ కరెక్ట్ ఉందో లేదో అంట మీ అందరూ సపోర్ట్ ఉంటే నాకు అర్థమవుతుంది. సో నిఫ్టీ లెవెల్స్ వస్తే రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి ఈరోజు ఏం హై క్రియేట్ అయ్యిందో ఆల్ టైమ్ హై అదే రెసిస్టెన్స్ లాగా ఎత్తుకోండాను. సేమ్ సెన్సెక్స్లో ఏం సినారియో చెప్పుతుందో అదే సినారియో. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యేసి ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 2 days బ్యాక్ వీడియోలో చెప్పింది 25,192 పైన మార్కెట్ ఏమైనా క్లోజ్ అయితే ఇక్కడి నుంచో బుల్లిష్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇక్కడి నుంచో ఒక 400 పాయింట్స్ 25,600 వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. చూస్తాం మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏమవుతుంది అని. ఫ్లాటు లే గ్యాప్ డౌన్ అయితే బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే వెతికేదానికి ట్రై చేయండి. ఇది మంచి బయింగ్ జోన్ 25,206 నుంచి 25,192. ఇక్కడ ఏమైనా బయింగ్ సినారియో దొరికితే మాత్రం బయింగ్ ప్యాటర్న్ ఒకసారి ట్రై చేయండి. ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చి 25,279 నుంచి 25,260. ఇదే బ్యాంక్ నిఫ్టీ సినారియో రేపటి గురించి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చి 51,783 నుంచి 51,749. ఇది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ వచ్చి 51,550 నుంచి 51,431. నేను ఇది అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో నో ట్రేడింగ్ జోన్ అంటే చెప్పింది. రేపేమైనా ఈ లెవెల్లో వస్తే ట్రై చేయండి. లైక్ బయింగ్ ప్యాటర్న్ ఏమైనా దొరికితే ఇక్కడి నుంచి మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఎక్కడి వరకు 51,800, 51,850. గ్యాప్ అప్ అయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా ఏమని, ఈ ట్రెండ్ లైన్ అప్రాక్సిమేట్గా 51,900 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా, బ్రేక్ డౌన్ అవుతుందా అంటే చూసుకొని ట్రేడ్ తీసుకోండా. ఇక్కడ యాವುದು ఇంపార్టెంట్ జోన్ లేదు. ఇంపార్టెంట్ అంటే ఈ లెవెల్లో ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ దొరికితే ఒక అటెంప్ట్ ఇవ్వచ్చు. సో మీ రిస్క్ రివార్డ్ చూసుకొని ట్రేడ్ చేసుకోండా. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ ఈ 3 ఇండెక్స్ గురించి. రేపు నిన్న అందరూ సపోర్ట్ చేస్తే లైక్ చేసి, సో ఇలాగే డైలీ నా అనాలిసిస్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కమెంట్ ఇవ్వండి. నేను నేర్చుకునేదానికి ఆల్వేస్ నేను ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.